ఇచ్చాపురం మండలం తేలుకొంచి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం మండల వ్యవసాయ శాఖ అధికారి ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బెందలం అశోక్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఎదురేగి ఘనంగా ఆహ్వానం పలికారు. తేలుకొంచి గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని రైతులకు ఈ పథకం యొక్క ప్రయోజనం అందించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలం రైతులకు ఎన్నో అవస్థలు పెట్టిందని, ధాన్యం సరైన సమయానికి కొనుగోలు చేయకుండా, కొనుగోలు చేసిన ధాన్యాలకు సొమ్ములు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం గడిచిన 18 మాసాలలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరచడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతోందని వివరించారు. కేవలం 3 గంటల వ్యవధి నుంచి 2 రోజుల కాలంలో కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తోందని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాకుండా రైతన్నల కోసం ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలను కూడా చంద్రబాబు నాయుడు రూపొందించారని చెప్పారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా రైతులను కలుసుకొని రండి అంటూ ఎమ్మెల్యేలను ఇంటింటికి పంపించలేదని తెలిపారు. వ్యవసాయం లాభదాయకంగా జరగాలని చంద్రబాబు నాయుడు కంటున్న కలలను మనమంతా సాకారం చేద్దామా అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజుతో పాటు వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు, కూటమి నాయకులు, మండల రైతాంగ ప్రతినిధులు పాల్గొన్నారు. దాసరి రాజు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వ్యవసాయ అధికారులు అయినటువంటి ఏడీ గారికి, ఏఓ గారికి, అలాగే మండల డెవలప్మెంట్ అధికారి మరి ఆయనకి, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కానీ, వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ మణిచంద్ర ప్రకాష్ అవసరం ఉంది కాబట్టి ఆ సారానికి సరిపడా ఎరువు ఇచ్చి వ్యవసాయాన్ని ముందుకు తీసుకుని వెళ్తే గత 5 సంవత్సరాలు కూడా అటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరుగున పడిపోయినాయి. ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ వ్యవస్థను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం రైతు భరోసా అని ఒక కార్యక్రమం పెట్టింది. మీ అందరికీ తెలుసు. రైతు భరోసా అనే కార్యక్రమం ఆయన ఆ రోజు 13,500 ఇస్తానని చెప్పేసి ఒక ప్రమాణం చేశాడు.